నియామకాల్లో పేచీలు, ప్రచారంలో పరస్పర ఆరోపణలు. మీకిన్ని మాకు ఇవి అంటూ లెక్కల యుద్ధం ముదిరింది. అభివృద్ధిని చూపించాం, మరో అవకాశం ఇవ్వండి అంటోంది అధికార పార్టీ. మేమొస్తే శాశ్వత అభివృద్ధికి శ్రీకారం చుడతామంటోంది ప్రతిపక్షం. ఇక జాతీయ పార్టీలు రెండు వైపులా నిలబడి ఎవరి వ్యూహాలకు వాళ్లు పదును పెడుతున్నారు. ఒకవైపు గత ఫేమ్ ఆధారంగా ఓటర్లను ఆకర్షించాలన్న ప్రయత్నం, మరోవైపు యువతను టార్గెట్ చేస్తూ కొత్త నెరేటివ్లు. నిన్నటి వరకు నామినేషన్ల హడావిడి, ఇప్పుడు ఫ్రెండ్లీ ఫైట్ పేరుతో తెరపైకి రెబల్స్ ఎంట్రీ. దీంతో ప్రధాన పార్టీలు పరేషాన్ అవుతున్న పరిస్థితి. ఇవి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నెలకొన్న చిత్ర విచిత్ర రాజకీయ సమీకరణాలు. ఇంతకీ ఈ ఎన్నికల్లో ఏ అంశాలు ప్రభావితం చూపించబోతున్నాయి? ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీల ఎత్తుగడలు ఎలా ఉన్నాయి? లెక్కలు నిజంగా పక్కానా లేక మునిగిపోయే గణాంకాల? ఎన్డీఏ కూటమికి విజయం కొనసాగుతుందా లేక ఇండియా కూటమికి అవకాశాలు దక్కే సూచనలు కనిపిస్తున్నాయా? రసవత్తరంగా మారిన ఈ రాజకీయ పోరులో కీలక విశేషాలు ఇప్పుడు చూద్దాం. రెండు 2024 లోక్సభ ఎన్నికల అనంతరం దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే నవంబర్ 11న జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన రెండవ పెద్ద ఎన్నికలుగా మారాయి. మొత్తం 243 స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని బీజేపీ, జేడీయూ మరియు మహాగఠబంధన్లోని ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. లోక్సభలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఈ ఎన్నికలు రాష్ట్ర స్థాయిలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే పరీక్షగా మారాయి. అదే సమయంలో ఆర్జేడీ నేతృత్వంలోని ప్రతిపక్ష కేంద్ర పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఓట్లుగా మార్చే ప్రయత్నంలో ఉంది. ఈ పోరులో ప్రభుత్వ వ్యూహాలు, ప్రతిపక్ష ప్రతిస్పందనలు, ప్రజల అభిప్రాయాలు అన్నీ కీలకంగా మారాయి. ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ కొనసాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలోనూ జేడీయూ కీలక పాత్ర పోషిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం స్వల్పంగా తగ్గినా సీట్ల పరంగా మాత్రం 303 నుంచి 240కి పడిపోవడం కమలం పార్టీకి గణనీయమైన ఎదురుదెబ్బగా మారింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటూ కొన్ని కీలక రాష్ట్రాల్లో తన ఆధిపత్యాన్ని తిరిగి సాధించింది. ఎంపీ ఎన్నికల అనంతరం జరిగిన మహారాష్ట్ర, హర్యానా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, జమ్మూ అండ్ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 3 రాష్ట్రాల్లో, ఇండియా కూటమి 2 రాష్ట్రాల్లో విజయం సాధించింది. ఈ పరిణామాలు బీజేపీకి రాజకీయ హెచ్చరికగా మారాయి. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల్లో అసంతృప్తి, ప్రాంతీయ పార్టీలు పుంజుకోవడం, కాంగ్రెస్ తిరిగి బలపడడం ఇవన్నీ కలిపి బీహార్ అసెంబ్లీ ఎన్నికలను జాతీయ దృష్టిని ఆకర్షించే కీలక ఘట్టంగా మార్చాయి. గత 2 దశాబ్దాల్లో బీహార్ రాజకీయాల్లో బీజేపీ తన బలాన్ని స్థిరంగా పెంచుకుంటూ వచ్చింది. గడిచిన 4 అసెంబ్లీ ఎన్నికల పర్యాయాల్లో రాష్ట్ర రాజకీయ దృశ్యం గణనీయంగా మారింది. 2005లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి ఆర్జేడీని ఓడించింది. 2010లో అదే కూటమి మరింత బలంగా తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. 2015లో రాజకీయ సమీకరణాలు మారి జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ మహాగఠబంధన్ భారీ మెజారిటీతో గెలిచింది. అయితే 2017లో నితీష్ కుమార్ తిరిగి ఎన్డీఏలో చేరడంతో 2020లో ఎన్డీఏ కూటమి 125 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ 110 స్థానాలతో ప్రతిపక్షంగా నిలిచింది. ఈ 4 ఎన్నికల పర్యాయాల్లో బీజేపీ తన బలాన్ని స్థిరంగా పెంచుకుంటూ జేడీయూతో కలిసి అధికారాన్ని పంచుకుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభావం తగ్గుతూ కేవలం పొత్తుల ఆధారంగా మాత్రమే పోటీలో నిలిచిన పరిస్థితి కనిపించింది. ఈ మార్పులు బీహార్ రాజకీయాల్లో కూటముల రాజకీయాలకు, నాయకత్వ మార్పులకు, సామాజిక సమీకరణాలకు ఎంత ప్రాధాన్యత ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి.
రాజకీయాల్లో ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. ప్రధాని మోదీ మూడోసారి ఎన్నిక కావడంలో జేడీయూ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బీహార్ రాష్ట్రానికి గణనీయమైన మద్దతును పెట్టుబడుల రూపంలో కేటాయించింది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రధాని మోదీ 7,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇది బీహార్ను వికాసం కోసం పోరాడే రాష్ట్రం నుంచి సమగ్ర అభివృద్ధికి మాదిరిగా మార్చే దిశగా కీలక అడుగుగా భావించబడుతోంది. 2025 కేంద్ర బడ్జెట్లోనూ బీహార్కు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. వ్యవసాయం, మఖానా ఉత్పత్తి, ప్రాంతీయ కనెక్టివిటీ, విద్యారంగాల్లో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. మఖానా బోర్డు స్థాపన, పశ్చిమ కోసి కాలువకు ఆర్థిక మద్దతు, ఐఐటి పాట్నా సామర్థ్యాన్ని పెంచే చర్యలు ప్రకటించబడ్డాయి. అలాగే 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని బీహార్లో ఆహార, సాంకేతికత, సాగు సామర్థ్యం, నీటి పారుదల వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచేలా బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ఈ పెట్టుబడులు జేడీయూ, బీజేపీ పొత్తుకు ప్రతిఫలంగా మాత్రమే కాక బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంటున్న సంకేతంగా కూడా భావించబడుతున్నాయి. బీహార్ శాసనసభ ఎన్నికలు మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించబడుతున్నాయి. ఈ ఎన్నికలు 2 విడతలుగా జరగనున్నాయి. మొదటి విడత పోలింగ్ నవంబర్ 6న, రెండవ విడత నవంబర్ 11న జరగనుంది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న ప్రకటించబడతాయి. కాగా ప్రస్తుత శాసనసభ కాలపరిమితి నవంబర్ 22తో ముగియనుంది. తాజా సీటు పంపకాల ప్రకారం బీజేపీ 101, జేడీయూ 101, ఎల్జేపీ 29, హిందుస్థానీ అవాయ్ మోర్చా 6, రాష్ట్రీయ లోక్ మోర్చా 6 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇది 2005 తర్వాత తొలిసారి బీజేపీ, జేడీయూ సమానంగా 101 స్థానాల్లో పోటీ చేయడం విశేషం. మిగిలిన చిన్న పార్టీలకు 41 స్థానాలు కేటాయించడం ద్వారా ఎన్డీఏ కూటమి సమగ్రంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమవుతోంది. ఈ సీటు పంపక వ్యవస్థ ద్వారా ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడమే కాక ప్రాంతీయ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేయడం గమనార్హం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠబంధన్ కూటమి సీటు పంపక వ్యవస్థ గణనీయమైన చర్చల అనంతరం ఖరారు చేసింది. ఈ కూటమిలో ఆర్జేడీ 135 స్థానాల్లో, కాంగ్రెస్ 61, వికాస్ షీల్ ఇన్సాస్ పార్టీ 16, వామపక్షాలైన సిపిఐ, ఎంఎల్, సిపిఎం కలిసి మొత్తం 31 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అయితే ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య కొన్ని నియోజకవర్గాల్లో ఫ్రెండ్లీ ఫైట్ జరుగుతోంది. అంటే 2 పార్టీలకు చెందిన అభ్యర్థులు ఒకే స్థానంలో పోటీకి దిగుతున్నారు. వైశాలి, లాల్గంజ్, కహల్గావ్ వంటి నియోజకవర్గాల్లో ఈ పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామం మహాగఠబంధన్ లోపల వ్యూహాత్మక సమన్వయానికి సవాలుగా మారుతుందా, లేక ప్రజల్లో ప్రత్యామ్నాయంగా కనిపించే అభ్యర్థుల ఎంపికకి ఇది అవకాశమిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అభివృద్ధి నినాదంతో ఎన్డీఏ కూటమి ప్రచారాన్ని ప్రారంభించింది. ప్రచారం ప్రధానంగా కేంద్ర పథకాల అమలుపై దృష్టి సారిస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వంటి ప్రముఖులు బహిరంగ సభల ద్వారా ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరుగుతుందని ప్రజలకు హామీ ఇస్తున్నారు. అయితే ఈసారి మాత్రం ప్రాంతీయ పార్టీల వ్యూహాలకు తగినట్టు బీజేపీ తన ప్రచారాన్ని మలుచుకుంటోంది. ఉద్యోగ భద్రత, మహిళా సంక్షేమం, స్థానిక సమస్యలపై ప్రాంతీయ పార్టీల హామీలు ఇస్తుండగా బీజేపీ కూడా కేంద్ర పథకాలతో పాటు రాష్ట్ర స్థాయి సంక్షేమ ప్రయోజనాలను ప్రస్తావించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రచారంలో వినిపిస్తున్న నినాదాల్లో మా ఇద్దరు సోదరులు నరేంద్ర, నితీష్ అనే వాక్యం ప్రముఖంగా నిలుస్తోంది. ఇక బీజేపీ, జేడీయూ పొత్తును ప్రజల ముందుకు మరింతగా సమన్వయంగా, సాన్నిహిత్యంగా చూపించే ప్రయత్నంగా భావించబడుతోంది.
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రతిపక్షంలో ఉండడమే కాదు ప్రజాబలాన్ని తన వైపు తిప్పుకోవడంలో ఆయన చేసిన వ్యూహాలు బీజేపీ, జేడీయూ పార్టీలను కుదిపేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో తేజస్వి యాదవ్ రాష్ట్రంలోని అన్ని కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా నియమిస్తామన్న హామీ ప్రత్యర్థులపై గణనీయమైన ప్రభావం చూపుతోంది. ఉద్యోగ భద్రత కోసం పోరాడుతున్న వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులను ఆకర్షించగలుగుతోంది. ముఖ్యంగా జీవికా దీదీలు అనే మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు నెలకు 30,000 జీతం, శాశ్వత ఉద్యోగ హోదా, రుణాలపై వడ్డీ మాఫీ వంటి ప్రయోజనాలు ప్రకటించడం ద్వారా మహిళా ఓటర్లను ఆకర్షించే వ్యూహాన్ని ఆర్జేడీ స్పష్టంగా అమలు చేస్తోంది. ఈ హామీలు ఎన్డీఏ కూటమిపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఎందుకంటే జీవికా దీదీలు గతంలో ముఖ్యమంత్రి నితీష్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. ఇప్పుడు ఆర్జేడీ వారి సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రభుత్వం వారిని అన్యాయంగా వదిలేసింది అన్న ఆరోపణలు చేస్తోంది. ఆర్జేడీ హామీలు ఎన్డీఏ ప్రకటించిన సంక్షేమ పథకాల వంటి మరింకా స్పష్టంగా, ప్రత్యక్షంగా ఉద్యోగ భద్రతను హామీ ఇస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, ఓటములు సీఎం సీటుపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. ఎన్డీఏ కూటమిలోని బీజేపీ, జేడీయూ పార్టీలు సమానంగా 101 స్థానాల్లో పోటీ చేస్తుండటంతో ప్రజలు ఏ పార్టీకి అధికారం ఇస్తారో ఆ పార్టీ అభ్యర్థికే సీఎం పదవి దక్కే అవకాశం ఉంది. అయితే కేంద్రంలో జేడీయూ కీలకంగా మారిన నేపథ్యంలో బీహార్ బీజేపీకి అసెంబ్లీ స్థానాల్లో అధిక విజయాలు వచ్చినా నితీష్ కుమార్కే సీఎం పదవి కేటాయించే పరిస్థితి కనిపిస్తోంది. ఇదే తరహా ప్రభావం మహాగఠబంధన్లో లేదు. ఎందుకంటే అధిక స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేస్తుండటంతో కాంగ్రెస్ ప్రభావం పరిమితంగా ఉంది. ఈ సమీకరణాల మధ్య మహాగఠబంధన్ విజయం సాధిస్తే సీఎం పదవికి తేజస్వి యాదవ్కు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలో అసమ్మతి తలనొప్పిగా మారింది. బీజేపీ 16 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకుండా కొత్త ముఖాలను ప్రోత్సహించడంతో పలువురు నేతలు రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. ఇదే పరిస్థితి జేడీయూలోనూ కనిపిస్తోంది. కొంతమంది సీనియర్ నేతలు టికెట్ కోల్పోయినందుకు అసంతృప్తిగా ఉన్నారు. ఈ రెండు పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థుల అధికారిక అభ్యర్థులకు పోటీగా నిలవడం వల్ల స్థానిక స్థాయిలో గందరగోళం ఏర్పడింది. ఎన్డీఏ నాయకత్వం ఈ అసంతృప్తిని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో రెబల్స్ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇది అధికారిక అభ్యర్థుల ఓటు బ్యాంకును చీల్చే ప్రమాదాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా బీజేపీ, జేడీయూ మధ్య సామాజిక సమీకరణాలపై ఆధారపడి రూపొందించిన అభ్యర్థుల ఎంపికకు ఈ రెబల్స్ ఒక పెద్ద సవాలుగా మారుతున్నారు. సీఎం నితీష్ కుమార్ పాలనపై ప్రజాభిప్రాయం మిశ్రమంగా ఉంది. కొంతమంది ఆయనను సుశాసన్ బాబుగా అభివర్ణిస్తూ గత 2 దశాబ్దాలుగా రాష్ట్రంలో అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, రహదారుల విస్తరణ వంటి రంగాల్లో చేసిన పనులను ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వస్తువుల అభివృద్ధికి ఆయన పాలనకు మద్దతు ఉంది. అయితే మరోవైపు పల్టూ రామ్ అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఆయన తరచూ పొత్తులు మార్చిన రాజకీయ ధోరణిని సూచించే పదంగా మారింది. ప్రతిపక్షాలు డబుల్ ఇంజన్ సర్కారు ప్రజల సమస్యలను విస్మరించిందని ఆరోపిస్తూ నితీష్ పాలనపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ విమర్శలు ఎన్డీఏ కూటమికి కొంత రాజకీయ నష్టం కలిగించే అంశంగా మారుతున్నాయి. ఇదే సమయంలో ప్రజల్లో ఆర్జేడీ గెలుపు అవకాశాలపై కూడా చర్చ మిశ్రమంగా సాగుతోంది. గెలుపు, ఓటములు టఫ్ ఫైట్గా మారిన ఈ ఎన్నికల్లో ఆర్జేడీపై ఆశాభావం ఉన్న వర్గాలు, ప్రత్యేకించి యువత, కాంట్రాక్టు ఉద్యోగులు, జీవికా దీదీలు తేజస్వి యాదవ్ ఇచ్చిన హామీలను విశ్వసిస్తూ మద్దతు తెలుపుతున్నాయి. ప్రభుత్వంలోకి వస్తే ఉద్యోగ భద్రత, మహిళా సంక్షేమం, సామాజిక న్యాయమనే అంశాలపై ఆర్జేడీ ప్రచారం ప్రజల్లో చర్చకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జేడీయూ తరపున మీనాపూర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ఆర్జేడీ తరపున రాఘోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇది ఆయనకు రాజకీయంగా సెంటిమెంట్ కలిగిన స్థానం. గత 2 ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచి విజయం సాధించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ వారసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాన పార్టీలకు చెందిన పలువురు నేతల కుటుంబ సభ్యులు, కుమారులు, కుమార్తెలు, భార్యలు, ఇతర బంధువులు ఈసారి పోటీ బరిలో ఉన్నారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్వయంగా లాలూ ప్రసాద్ యాదవ్ వారసుడిగా బరిలో ఉన్నారు. బీజేపీ తరపున రాష్ట్ర అధ్యక్షుడు సమ్రాట్ చౌదరి కూడా రాజకీయ కుటుంబ నేపథ్యంతో ముందుకొచ్చారు. ఎల్జేపీ అధినేత చిరాగ్ పాస్వాన్ తన తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ వారసత్వాన్ని కొనసాగిస్తూ 29 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టారు. ఇటీవల ప్రచారంలో 22 రాజకీయ కుటుంబాలు, వారి వారసులు, జైలు నుండి పోటీ చేస్తున్న నేతలు అనే అంశం చర్చకు వచ్చింది. ఈ ఎన్నికలు రాజకీయ వారసత్వం, కుటుంబ ఆధిపత్యం, ప్రజాస్వామ్య విలువల మధ్య సవాళ్లను ప్రతిబింబిస్తున్నాయి. ఆర్జేడీ, బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ, హిందుస్థానీ అవాయ్ మోర్చా వంటి పార్టీల్లో రాజకీయ వారసులు బలంగా కనిపిస్తున్న ఈ ఎన్నికలు బీహార్ రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించే కీలక ఘట్టంగా మారాయి. ధనం మూలం ఇదం జగత్ అన్న సామెత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈసారి పోటీ బరిలో ఉన్న అభ్యర్థుల్లో సగానికి పైగా కోటీశ్వర్లుగా ప్రకటించబడ్డారు. నామినేషన్ పత్రాల ప్రకారం 1 కోటి పైగా ఆస్తులు కలిగిన అభ్యర్థుల శాతం 55% చేరింది. ఎన్డీఏ, మహాగఠబంధన్, స్వతంత్ర అభ్యర్థుల్లోనూ భారీ ఆస్తులు కలిగిన వారు బరిలో ఉన్నారు. కొంతమంది 10 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉండగా వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు, రాజకీయ కుటుంబాల వారసులు ఈ జాబితాలో కనిపిస్తున్నారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ప్రకారం కొంతమంది అభ్యర్థులు విలాసవంతమైన కార్లు, బంగారు ఆభరణాలు, విదేశీ పెట్టుబడులు కలిగి ఉన్నట్లు వెల్లడైంది. ఈ ధనవంతుల పెరుగుదలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. ప్రజాస్వామ్యంలో సామాన్యుల ప్రాతినిధ్యం తగ్గుతోందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ పార్టీలు విజయం సాధించే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ప్రచార సామర్థ్యం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటింగ్ సమయంలో ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషించే ఎన్నికల వ్యూహకర్తలలో ప్రశాంత్ కిషోర్ ప్రముఖులు. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోదీ 3వ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడంలో ఆయన వ్యూహాలు కీలకంగా నిలిచాయి. అలాగే 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడంలోనూ ఆయన రూపొందించిన ప్రచార వ్యూహాలు ప్రభావం చూపాయి. అనంతరం ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి జనసురాజ్ పార్టీని స్థాపించి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న ఈ పార్టీకి చెందిన 3 అభ్యర్థులు దానాపూర్, బ్రహ్మంపూర్, గోపాల్గంజ్ నియోజకవర్గాల నుంచి బీజేపీ ఒత్తిళ్ల కారణంగా నామినేషన్ల ఉపసంహరించుకున్నారని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. ఈ అభ్యర్థులను బెదిరించి పోటీ బరిలో నుంచి తప్పించారని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తున్న ఈ చర్యలు దేశ రాజకీయాల్లో ఆందోళనకర పరిణామాలని అభివర్ణిస్తూ అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆయన డిమాండ్ చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కేవలం ఓటింగ్ ప్రక్రియ మాత్రమే కాదు. ఇది రాష్ట్ర భవితవ్యాన్ని, ప్రజల ఆశల్ని, అభివృద్ధి దిశను నిర్ధారించే కీలక ఘట్టంగా మారింది. ఒకవైపు ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం, మరోవైపు మహాగఠబంధన్ ఉద్యోగ భద్రత, మహిళా సంక్షేమం, సామాజిక న్యాయం వంటి అంశాలపై స్పష్టమైన హామీలతో ప్రజల మద్దతును ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారు. జీవికా దీదీలకు శాశ్వత ఉద్యోగ హోదా వంటి హామీలు మహిళా ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. ఎన్నికల్లో రాజకీయ వారసత్వం, ధనవంతుల పెరుగుదల, రెబల్ అభ్యర్థుల గందరగోళం వంటి అంశాలు కూడా చర్చకొస్తున్నాయి. కూటముల వ్యూహాలు, అభివృద్ధి హామీలు, ప్రజల ఆకాంక్షలు అన్ని అంశాలు కలిపి ఈ దశను కీలకంగా మారుస్తున్నాయి. నవంబర్ 14న వెలువడే ఫలితాలు బీహార్ మాత్రమే కాదు, దేశ రాజకీయ దిశను కూడా ప్రభావితం చేయబోతున్నాయి. ఇది కేవలం ఓ రాష్ట్ర ఎన్నిక కాదు, ఇది బిగ్ బీహార్.